హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. చూద్దాం. ఇదంతా కూడా మంచి మంచి రాళ్ళ దిన్నెలు, మంచి మంచి కొత్త కొత్త ప్లేసులు, కొత్త కొత్త లొకేషన్స్, అసలు ఎప్పుడూ కనిపించని కొత్త కొత్త జాతి రాళ్ళు అన్నీ కూడా మనకైతే కనపడతా ఉన్నాయి. పుట్లగూడెం అడవి ప్రాంతాలు ఇవన్నీ కూడా. పుట్లగూడెం అనగానే ఏదో అడవి ప్రాంతం అనగానే అడవిలోకి వెళ్ళిపోవద్దు. మొత్తం అది పెద్ద మెరక. అది ఇప్పుడు మనం ఉన్నది కూడా మెరక. మధ్యలో ఏదో కాలువజాలుగా ఉన్నట్టుగా ఉంది. చూడాలి. ఆ ప్రాంతంలో కాలువజాల్లోనే ఎక్కువగా సన్న సన్న రాళ్ళు కొట్టుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని జాళ్ళు ఇవన్నీ కూడా కాలువజాలు. ఇదన్నీ లోపలన్నీ కూడా ఈ చెట్లు, 4 చెట్లే లోపలన్నీ కూడా తెరపలుగా ఉంటుంది అనమాట. చూద్దాం, అటు కూడా వెళ్దాం. కానీ అంతకంటే ముందుగా ఇదంతా కూడా అసలు మంచి తెరపలుగా రాళ్ళగా కుప్పలుగా అసలు మరీ దారుణమైన రాళ్ళు ఉన్నాయి. అంటే చెట్లు తక్కువగా ఉండి, గడ్డి కూడా తక్కువగా ఉండి అచ్చం రాళ్ళే కనపడుతున్నాయి అన్నమాట. చూద్దాం ఇలాంటి ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం. చూడండి, మంచి పాలరాయి, పాలవంచి రాళ్ళు అన్నమాట. ఇవన్నీ కూడా పాలవంచి రాళ్ళు దొరుకుతున్న ప్లేసుల్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి. మంచి మంచి స్టోన్స్ దొరికే అవకాశం ఉంటుంది. తేనెకొర్జం రాయి, పాలవంచి రాళ్ళు, ఇలా తేనెకొర్జం రాళ్ళు, అన్ని రకాల రాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఈ ప్రాంతంలో. అలాంటప్పుడు మనకి క్రిస్టల్స్ కూడా దొరకాలి. క్రిస్టల్స్ కూడా దొరుకుతున్నాయి అంటే ఇంక వజ్రాలు కూడా దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది. అసలు ఇదంతా కూడా చూడండి ఎలా ఉందో. మామూలుగా లేదు ఈ ప్లేసు. గుండ్రా ఇది, గుండ్రా ఏడకొచ్చేట్టు వచ్చింది ఇది. అసలు చూడండి, గుండ్రా ఇది. గుండ్రా అంటే ఇది సుమారు నదుల్లో దొరికే రాయి అనమాట. నదుల్లో దొరికే రాయి అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అర్థం కావట్లేదు. అది కూడా పగిలిపోయింది. చూద్దాం. ఈ ప్లేస్ అంతా కూడా చాలా చాలా వెరైటీగా ఉంది. అన్ని సన్న సన్న రాళ్ళు. చాలా చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే వెతుకుదాం. ఇక్కడ ఎక్కువగా రాళ్ళు కనపడుతున్నాయి. ఇక్కడ ఒకటి మళ్ళీ పాలవంచ రాయి కనపడింది, అదే తేనెకొర్జం రాయి కనపడింది. తేనెకొర్జం రాళ్ళు కనపడే ప్లేస్లో అయితే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. అష్టాంగం టైప్లో ఉంది. మంచి వైట్ కలర్లోనే దొరుకుతున్నాయి రాళ్ళన్నీ, లేదా ఎల్సీలో దొరుకుతున్నాయి. రాయి దొరికిందంటే మాత్రం చిన్న చిన్న రాళ్ళే, కానీ అసలు మామూలుగా మెరవట్లేదు. వజ్రాలకి చాలా దగ్గర పోలికల్లో రాళ్ళే దొరుకుతున్నాయి. చూడండి, ఇలా నల్ల రబ్బరాళ్ళు, ఇలా కోర్జం రాళ్ళు దొరుకుతున్న ప్లేసుల్లో ఇలాంటి క్రిస్టల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇలాంటి క్రిస్టల్స్ దొరుకుతున్న ప్లేసులో వజ్రాలు ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. చెడిపోయింది రాయి ఇది. ఇక్కడ రాయి ఆడపోయింది. ఇది దొరికి రాయి చేతిలోంచి జారిందంటే మాత్రం అసలు ఇంకా మళ్ళీ కనిపించదు. అక్కడే ఉంటుంది, కానీ ఎక్కడుందో అది కనిపించదు. చూద్దాం. పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో
వజ్రాల వేట కొనసాగుతున్నప్పుడు మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయో చూద్దాం. నా ఛానల్లో వజ్రాల గురించి, అలాగే రంగురాల గురించి, క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.